సినిమా ఏమీ లేదన్న, సినిమా అట్టర్ ఫ్లాపు. ఎందుకంటే ఒక్కటే మాటలు చెప్పుకోవాలంటే ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది ల్యాప్టాప్. భారతీయుడు 2 సినిమా అట్టర్ ఫ్లాపు, బ్లాక్ బస్టర్ అట్టర్ ఫ్లాపు. సినిమాలో ఏం లేదన్న, స్టోరీ ఉంది కాదంటలేను. స్టోరీ ఒకటే మాటలు చెప్పుకోవాలంటే స్టోరీ లంచం లంచం లంచం. ఎన్నో సినిమాల్లో చూపించిండు మన భారతదేశంలో లంచం ఉంది, కరప్షన్ ఉంది అని చెప్పి ప్రతి ఒక్క డైరెక్టర్ చూపించాడు అనుకున్నాడు, చూపించిండు. అదే స్టోరీని తీసుకుపోయి మళ్ళీ అదే దాన్ని తీసుకుపోయి ఏ ఒకటి కాన్సెప్ట్ ఏం చేంజ్ చేసిండంటే ప్రతి ఒక్కరు ప్రతి ఇంట్లో తన తండ్రి కూడా లంచం తీసుకుంటే తన తండ్రిని కూడా పట్టియాలి అని చెప్పి హీరోని నలుగురు మనుషుల్ని ఇద్దరు హీరోలను చేసి ఉసిగొల్పి ఓ సినిమాని తీయాలని చెప్పి కమల్ హాసన్ ట్రై చేస్తాడు. దానివల్ల సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. సినిమాలో స్టోరీ లేదు, ఎప్పుడంటే అప్పుడు సాంగ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సినిమాలో స్టోరీ లేదు, ఏమీ లేదు భయ. పెద్ద 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 రాడ్డు దింపిండు శంకర్. కమల్ హాసన్ యాక్టింగ్ బాగుంటుంది. లాస్ట్ 10 నిమిషాలు సినిమా చూడొచ్చు. లాస్ట్లో 6 ప్యాక్ చూపిస్తాడు కమల్ హాసన్ది, అంతే. థ్యాంక్ యూ. బ్లాక్ బస్టర్ అట్టర్ ఫ్లాప్ సినిమా. థ్యాంక్ యూ. మైనస్ అంటే మైనస్ అయిపోయాడు ఈ సినిమాలో. ఈ సినిమా చూసిన తర్వాత గేమ్ చేంజర్ అనేది చూడాలంటే థియేటర్ దగ్గరికి రావాలంటే భయపడతారు ప్రజలు. శంకర్కి పిచ్చి ఫ్యాన్. ఎట్లా శంకర్ సినిమా అంటే పడి చస్తా. ఇక్కడ నేను శంకర్ డైరెక్షన్ కోసం నీ కేపీహెచ్పీ నుంచి ఇక్కడికి వచ్చా, కానీ ఏం ఉపయోగం? ప్రతి ఒక్కరు నిద్రపోతున్నారు లోపల. కానీ శంకర్ ఇంత ఘోరంగా తీస్తాడని అయితే నేను నా కళ్ళలో కూడా గేమ్ చేంజరు. దాని గురించి నాకు భయం అవుతుంది. ఇలా తీసాడే ఆ సినిమా ఎలా ఉంటుంది అని. శంకర్ సినిమా తీసిన స్నేహితుడు అదన్నా చూడొచ్చు కనీసం, మనకల్లా అంతగా ఆడకపోయింది. కానీ ఇంత ఇదిగా శంకర్ తీసినాడు అంటే నాకే నమ్మడం అసలు ఇబ్బంది.